రెండు రోజుల కిందట కోటగల్ క్రాస్ దగ్గర ఉదయం తెల్లవారుజామున 6:40 సమయంలో ఒక మినీ బస్తో ఆటోని ఢీకొనడంతో ఇద్దరికి అక్కడక్కడే మరణించడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా గాయాలు తగలడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎవరికి కూడా రాకూడదు, ఏ ఇబ్బందులు కూడా ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే తెల్లవారుజామున లేచి వాళ్ళు కూడా పొద్దున్నే పనికి పోయి ఏదో కూలీ చేసుకొని వస్తేనే డబ్బులు సంపాదించుకునే కుటుంబాలు ఉంటాయి. కాబట్టి పొద్దున పూట కూడా ఇలా ఎవరికి జరిగినా అది దురదృష్టకరమని భావిస్తూ మా వంతు సాయం కింద మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కుటుంబానికి ఒక 20,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళకు కూడా మా వంతున, అంటే మా ప్రభుత్వం లేనప్పటికీ కూడా మానవతత్వంతో మేము కూడా వాళ్ళకి సాయంగా అండగా ఫ్యూచర్ లో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని అడిగి ఏ సాయమైనా చేయడానికి రెడీగా ఉంటామని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడుండే ప్రెసిడెంట్ కూటమి గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ల మీద కొంచెం ముందుకు వచ్చి, ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు పోయినాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఫ్యామిలీకి అండగా నిలబడి సాయం చేయాలనేది కూడా నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు.